హలో ఆల్, వెల్కమ్ టు క్లాక్ టెక్నాలజీస్ అండ్ వెల్కమ్ టు అజైల్ స్క్రమ్ కోర్స్. సో ఇప్పటి వరకు మనం కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసాము. స్ప్రింట్ ఏంటి, స్క్రమ్ గురించి ఏంటి అని, స్క్రమ్ అండ్ అజైల్ ఫ్రేమ్వర్క్లో, రైట్? సో ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ దీంట్లో స్క్రమ్ ఈవెంట్స్ ఆర్ కొన్నిసార్లు ఇది సెర్మనీస్ అని కూడా అంటారు, స్క్రమ్ సెర్మనీస్. మీకు ఫస్ట్ నేను ఒక ఇమేజ్ చూపించాను, అది గుర్తుంటే మనం ఇప్పటికీ టీమ్స్ గురించి డిస్కస్ చేసాం. ప్రోడక్ట్ ఓనర్, డెవలప్మెంట్ టీము అండ్ స్క్రమ్ మాస్టర్, వీళ్ళ ముగ్గురు రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. ఇప్పుడు ఈవెంట్స్ ఆర్ సెరిమనీస్. సో ఈ గ్రీన్లో ఉన్నవి ఈవెంట్స్: స్ప్రింట్ ప్లానింగ్, స్ప్రింట్ రివ్యూ, స్ప్రింట్, డైలీ స్క్రమ్, స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్. ఈ 5 గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దెన్ మనం ప్రోడక్ట్ బ్యాక్లాగ్ అంటే ఏంటి, స్ప్రింట్ బ్యాక్లాగ్ అంటే ఏంటి, ఇంక్రిమెంట్ అంటే ఏంటి, ఇది చూస్తే మీకు దెన్ ఈ పిక్చర్కి వచ్చామంటే మనం కంప్లీట్ ఫ్లో అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Let me just go to that slide. Yeah, sprint, scrum ceremonies or sprint events or sprint ceremonies ఎలా అయినా పిలుస్తారు ఇవి. ఓకే, సో ఇక్కడ మనకి మేజర్గా ఉండేవి 5 ఈవెంట్స్. ఆల్ ఈవెంట్స్ ఆర్ టైమ్ బాక్స్డ్ ఈవెంట్స్. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫిక్స్డ్ టైం లెంత్ అనేది ఉంటుంది. ఆ టైంలోనే మనం కంప్లీట్ చేసుకోవాలి. ఈ ఎజైల్లో కానీ స్క్రమ్లో కానీ ఎవ్రీథింగ్ ఈజ్ టైమ్ బాక్స్డ్. యూ షుడ్ నాట్ ఎక్సీడ్ ద టైం ఎక్సీడ్ చేయడానికి ఉండదు. ఆ టైంలో మీరు దాన్ని ఫినిష్ చేయడానికి ఆ ఈవెంట్ని కానీ, లేదా ఇప్పుడు స్ప్రింట్ కూడా 2 వీక్సే, అంటే 2 వీక్స్ అంతే. ఆ 2 వీక్స్లోనే మీరు అది కంప్లీట్ చేసుకోవాలి. దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు వాటర్ఫాల్ మోడల్లో లాగా, ట్రెడిషనల్ మోడల్లో లాగా మాకు ఈ రిక్వైర్మెంట్ అవ్వలేదు, ఇంకా మేము డెవలప్మెంట్ కంప్లీట్ చేయలేదు, ఇంకొంచెం టైం కావాలి, ఈ వీక్ డెలివర్ చేయలేము, నెక్స్ట్ వీక్ డెలివర్ చేస్తాం, ఇలాంటివన్నీ ఏముండవు. అందుకే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫస్ట్ నుంచి ఫుల్ ప్లాన్డ్గా వెళ్తుంది అజైల్ మెథడాలజీ. ఓకే, అలా ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఏమీ ఉండదు. అన్నీ ప్లాన్డ్గా చేయాలి, అన్నీ టైం బాక్స్డ్ ఈవెంట్స్లో చేయాలి. లైక్ ఒక్కొక్క ఈవెంట్కి కూడా ఒక్కొక్క టైం అనేది ఉంటుంది, ఫిక్స్డ్ టైం. ఓకే, ఆ టైంని మనం రెస్పెక్ట్ చేయాలి, ఆ టైంని మనం ఫాలో అవ్వాలి. ఇవన్నీ కూడా మెయిన్గా స్క్రమ్ మాస్టర్ అనే అతను లేదా ఆవిడ, ఎవరైతే స్క్రమ్ మాస్టర్ ఉంటారో, హీ ఆర్ షీ, దే నీడ్ టు మెయింటైన్ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళు చూసుకుంటారు ఇవన్నీ. ఈవెంట్స్ అన్నీ ఫెసిలిటేట్ చేయడం మనకి, అంటే ఫెసిలిటేట్ చేయడం ఈవెంట్స్ని మెయిన్ ఆ టైంలో కంప్లీట్ అయ్యేటట్టు చూడడం, ఇవన్నీ కూడా మెయిన్గా స్క్రమ్ మాస్టర్ చూసుకుంటారు. సో ఆల్ ఈవెంట్స్ ఆర్ టైమ్ బాక్స్డ్ సచ్ దట్ ఎవ్రీ ఈవెంట్ హ్యాస్ మ్యాక్సిమం డ్యూరేషన్. అంతే, మ్యాక్సిమం ఇన్ని గంటల్లో అయిపోవాలి, మ్యాక్సిమం ఇన్ని మినిట్స్లో అయిపోవాలంటే అయిపోవాలి, అంతే. ఈచ్ ఈవెంట్ ఇన్ స్క్రమ్ ఈజ్ ఏ ఫార్మల్ ఆపర్చునిటీ టు ఇన్స్పెక్ట్ అండ్ అడాప్ట్ సంథింగ్. సో మెయిన్గా అజైల్ స్క్రమ్లో మెయిన్ ఏంటంటే ఇన్స్పెక్ట్ అండ్ అడాప్షన్. ఇన్స్పెక్ట్ చేయడం, లాస్ట్ స్ప్రింట్లో ఏం జరిగింది, మనం ఎలా చేసాం, ఏదన్నా పాజిటివ్స్ ఉన్నాయా, నెగిటివ్స్ ఉన్నాయా, అది ఇన్స్పెక్ట్ చేయడం. దెన్ అడాప్ట్ చేసుకోవడం. ఏదన్నా పాజిటివ్స్ చేసామంటే ఓకే, లెట్స్ కంటిన్యూ ద పాజిటివ్స్. ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయి, ఎక్కడన్నా లూప్ హోల్స్ ఉన్నాయి అంటే లెట్స్ కరెక్ట్ దీస్ లూప్ హోల్స్ అండ్ నెగిటివ్స్ ఇన్ ద నెక్స్ట్ స్ప్రింట్. అలాగ అడాప్ట్ చేసుకుంటాం అవన్నీ. దెన్ దీస్ ఈవెంట్స్ ఆర్ స్పెషల్లీ డిజైన్ టు ఎనేబుల్ క్రిటికల్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఇన్స్పెక్షన్. సో ఈ 4 కూడా స్క్రమ్ వాల్యూస్ కిందకే వస్తాయి: ఇన్స్పెక్షన్, అడాప్షన్, ట్రాన్స్పరెన్సీ అండ్ ఇన్స్పెక్షన్. యా, బోత్ ఆర్ సేమ్, బట్ అడాప్షన్, ట్రాన్స్పరెన్సీ, ఇన్స్పెక్షన్, ఈ 3 మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో దీస్ ఈవెంట్స్ ఆర్ స్పెషల్లీ డిజైన్ టు ఎనేబుల్ ద క్రిటికల్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఇన్స్పెక్షన్. సో ఇప్పుడు ప్రోడక్ట్ ఓనర్కైనా, స్క్రమ్ మాస్టర్కైనా, డెవలప్మెంట్ టీమ్కైనా, అందరికీ, స్టేక్ హోల్డర్స్కి కూడా ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది అజైల్లో. అంటే ఏ టాస్క్ చేస్తున్నారు డెవలపర్స్, అంటే ఎలా చేస్తున్నారు అనేది కాదు, ఏ రిక్వైర్మెంట్స్ మీద చేస్తున్నారు, ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎంత టైం పడుతుంది, ఎప్పటికి కంప్లీట్ అవుతుంది. ఈ ట్రాన్స్పరెన్సీ, ఈ డీటెయిల్స్ మొత్తం అందరికీ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. అజైల్లో మెయిన్ అది, దానివల్లే అడ్వాంటేజ్ దీనికి. ఎందుకంటే ఎవ్రీవన్ నోస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. స్ప్రింట్స్ కానీ ఈవెంట్స్ ద్వారా ఎవ్రీవన్ ఈజ్ నోయింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఈవెంట్స్ ఆర్ సెరమనీస్ 1 by 1 చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ వన్ అనేది స్ప్రింట్. స్ప్రింట్ అనేది ఒక ఈవెంట్ యాక్చువల్గా. సో మనం అజైల్లో మనం డెలివరీ చేసేది స్ప్రింట్స్ కింద డెలివర్ చేస్తాం, ఒక్కొక్క స్ప్రింట్ కింద. మ్యాక్సిమం 2 వీక్స్ అలా ఉంటుంది. సో స్ప్రింట్ అనేది ఒక ఈవెంట్, స్ప్రింట్ ఈవెంట్స్లో. ఓకే, సో స్ప్రింట్ అంటే ఏంటి? ద హార్ట్ ఆఫ్ ద స్క్రమ్ ఈజ్ స్ప్రింట్. ఇట్స్ టైమ్ బాక్స్ ఆఫ్ 1 month or less, డ్యూరింగ్ విచ్ ఆర్ డన్ యూజబుల్, విచ్ ఐడియాస్ ఆర్ టర్న్డ్ ఇన్ టు వాల్యూ. సో ద హార్ట్ ఆఫ్ ద స్ప్రింట్ అనే స్క్రమ్ ఫ్రేమ్వర్క్ యొక్క హార్టే మెయిన్ థింగ్ స్ప్రింట్. ఇది ఒక టైం బాక్స్ ఈవెంట్. ఇది కూడా మనం చెప్పుకున్నట్టు అన్ని ఈవెంట్స్ టైం బాక్స్ ఈవెంట్స్. బట్ స్ప్రింట్కి 1 month కానీ
ఆర్ లెస్ దెన్ 1 మంత్ కానీ ఉంటుంది టైం, మ్యాక్సిమం 1 మంత్. సో ఇక్కడ చెప్పే టైమింగ్స్ అన్నీ ఒక్కొక్క ఈవెంట్కి అది మ్యాక్సిమం, అంతకు మించి దాటకూడదు, దాని లోపల మనం తగ్గించుకోవచ్చు. సో మ్యాక్సిమం స్ప్రింట్స్ 2 వీక్స్ స్ప్రింటే ఉంటుంది యూజువల్గా, బట్ కొన్ని కేసెస్లో కొన్ని ప్రాజెక్ట్స్కి 1 మంత్ స్ప్రింట్ కూడా ఉంటుంది, కొన్ని త్రీ వీక్స్ స్ప్రింట్ కూడా ఉంటుంది. సో మ్యాక్సిమం 4 వీక్స్, అదే 1 మంత్. ఓకే, సో ఎండ్ ఆఫ్ ద స్ప్రింట్ ఒక డన్ అనే ఒక ప్రోడక్ట్ని మనం రిలీజ్ చేస్తాం. డన్ ఇన్ ద సెన్స్ డెఫినేషన్ ఆఫ్ డన్. ఓవరాల్గా యూజర్ స్టోరీ మొత్తం మీరు బిల్డ్ చేశాక దట్ షుడ్ ఫాలో ఆల్ ద చెక్ లిస్ట్ ఆఫ్ డెఫినేషన్ ఆఫ్ డన్. డెఫినేషన్ ఆఫ్ డన్ మన నెక్స్ట్ వీడియోలో చూస్తాము. అంటే ఆ కొన్ని చెక్ లిస్ట్ని మొత్తం అది సెట్ ఏంటది ఫుల్ఫిల్ చేయాలి, సాటిస్ఫై చేయాలి బై ఎండ్ ఆఫ్ ద స్ప్రింట్. అండ్ ఆ వాల్యూ అనేది యాడ్ చేయాలి ఉన్నదానికి, ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్కి కానీ లేదా ఎండ్ ఆఫ్ ద స్ప్రింట్ కానీ అదొక వాల్యూ అనేది ఆ ప్రోడక్ట్కి యాడ్ చేయాలి. దెన్ ఆ న్యూ స్ప్రింట్ స్టార్ట్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద కన్క్లూజన్ ఆఫ్ ప్రీవియస్ స్ప్రింట్. ఇప్పుడు 2 వీక్స్ స్ప్రింట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు మండే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ ఫ్రైడే కాకుండా నెక్స్ట్ ఫ్రైడేకి స్ప్రింట్ అయిపోతుంది, వెంటనే నెక్స్ట్ మండే నుంచి సెకండ్ స్ప్రింట్ స్టార్ట్ అయిపోతుంది, ఎక్కడ గ్యాప్ ఉండదు మీకు. 10 days 2 వీక్స్ స్ప్రింట్ అంటే మీకు 10 వర్కింగ్ డేసే ఉంటుంది మండే టు ఫ్రైడే. సో ఓవరాల్గా 10 days వర్కింగ్ డేస్ ఉంటుంది ఒక స్ప్రింట్లో. ఓకే, సో ఈ ఫ్రైడేకి స్ప్రింట్ అయిపోతుంది అంటే నెక్స్ట్ సాటర్డే సండే వదిలేస్తే నెక్స్ట్ మండే నుంచి ఇంకో స్ప్రింట్ స్టార్ట్ అయిపోతుంది. దేర్ షుడ్ బి నో గ్యాప్స్. The sprint usually have 2 weeks time box, usually, that we have already discussed. So all the work necessary to achieve the product goal, including sprint planning, daily scrums, review, retrospective, happen within the sprints. సో స్ప్రింట్ అనేది ఒక మెయిన్ ఈవెంట్ అన్నాం కదా. సో ఈ స్ప్రింట్లో కూడా మనకి ఆ స్ప్రింట్ జరిగే డ్యూరేషన్లో మిగిలిన ఈవెంట్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. స్ప్రింట్ స్టార్టింగ్లో స్ప్రింట్ ప్లానింగ్ ఉంటుంది, డైలీ స్క్రమ్ అనేది స్ప్రింట్ డ్యూరేషన్ మొత్తం ఉంటుంది, డైలీ ఉంటుంది డైలీ స్క్రమ్ అనే ఈవెంట్. స్ప్రింట్ రివ్యూ రెట్రోస్పెక్టివ్ ఎండ్ ఆఫ్ ద స్ప్రింట్ ఉంటుంది, మళ్ళీ బిగినింగ్ ఆఫ్ నెక్స్ట్ స్ప్రింట్ మళ్ళీ స్ప్రింట్ ప్లానింగ్ ఉంటుంది. సో అలాగే ఇవన్నీ లైన్గా ఎవ్రీ స్ప్రింట్కి జరుగుతుంది. సో అది స్ప్రింట్ అంటే యూజువల్గా. నెక్స్ట్ క్యాన్సిలింగ్ ఏ స్ప్రింట్, ఇది ఒక ఈవెంట్ కాదు. క్యాన్సిలింగ్ ఏ స్ప్రింట్ అనేది స్ప్రింట్ స్టార్ట్ చేస్తాం కదా, ఇప్పుడు ఈ వీక్ మండే స్టార్ట్ చేస్తాము, నెక్స్ట్ ఫ్రైడేకి అయిపోతుంది 2 వీక్స్లో. సో కొన్ని సార్లు వెరీ రేర్ సిచ్యువేషన్స్లో ఆ స్ప్రింట్ని క్యాన్సిల్ చేయొచ్చు ప్రోడక్ట్ ఓనర్. అది ఎక్కువ యూజువల్గా జరగదు, ఎప్పుడైనా రేర్ కేసెస్లో జరుగుతుంది, బట్ జస్ట్ మీకు తెలియాలని నేను ఇది యాడ్ చేశాను. ఓకే, ద స్ప్రింట్ కెన్ బి క్యాన్సిల్డ్ బిఫోర్ ద స్ప్రింట్ టైమ్ బాక్స్ ఈజ్ ఓవర్. సో ఇప్పుడు 2 వీక్స్ స్ప్రింట్ అనుకోండి, ఈ మండే స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఫ్రైడేకి అయిపోతుంది, ఈ ఫ్రైడే కాకుండా. సో నెక్స్ట్ వెన్స్డే థర్స్డే లోపల మీరు స్ప్రింట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. మీరంటే మనం కాదు, ప్రోడక్ట్ ఓనర్ క్యాన్సిల్ చేస్తారు. ఓన్లీ ద ప్రోడక్ట్ ఓనర్ హ్యాస్ ద అథారిటీ టు క్యాన్సిల్ ద స్ప్రింట్. డెవలప్మెంట్ టీము, స్క్రమ్ మాస్టర్ ఎవరు చేయలేరు, ఓన్లీ ప్రోడక్ట్ ఓనర్ హ్యాస్ దిస్ అథారిటీ. In general, the sprint should be cancelled if it is no longer makes sense given the circumstances. So agile antene welcoming the change, first thing, right? So ఈ స్ప్రింట్ మనకు జరుగుతుంది, బట్ బై ఎండ్ ఆఫ్ ద స్ప్రింట్ మీకు ఏదన్నా ఈ స్ప్రింట్ వాల్యూ యాడ్ చేయలేదనిపించినా, లేకపోతే ఆ ఉన్న సర్కమ్స్టాన్సెస్లో ఇప్పుడు నెక్స్ట్ స్ప్రింట్ 2 months తర్వాత ఇంకో స్ప్రింట్ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో అది సెట్ అవ్వలేదు, ఆ వాల్యూ యూజ్ లేదు చేయడం వల్ల. అంటే ఆ టూల్ ఏదైనా మారిపోయింది, లేదా అప్గ్రేడెడ్ టూల్ వర్షన్ వచ్చింది, లేదా వేరే టూల్ ఏదైనా కొత్తది ఇంట్రడ్యూస్ చేయాల్సి వస్తుంది, ఈ టూల్ కంటే ఇంకొక ఎఫెక్టివ్ టూల్, లేదా ఇంకేదైనా టెక్నాలజీ చేంజెస్, వాట్ ఎవర్ ద రీజన్, ఆ రీజన్స్ ఏంటి ఎలా అప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో ఆ స్ప్రింట్ వల్లే మనకి వాల్యూ లేదు, అంటే ఆ స్ప్రింట్ అనేది ఏ వాల్యూ కూడా ప్రోడక్ట్కి యాడ్ చేయదు అన్న సిచ్యువేషన్లో ఆ సర్కమ్స్టాన్సెస్లో క్యాన్సిల్ చేస్తారు. డ్యూ టు ద షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ స్ప్రింట్, cancellation rarely makes sense. So when a sprint is cancelled, any completed and done product backlogs items are reviewed. సో క్యాన్సిల్ ఇప్పుడు నెక్స్ట్ థర్స్డేకి క్యాన్సిల్ చేశారనుకోండి, ఆ వెన్స్డే వరకు 8 days మనం వర్క్ చేసి ఉంటాం కదా. సో ఆ యూజర్ స్టోరీస్ ఏమైనా కంప్లీట్ అయినా ఉన్నా, డన్ అయినా ఉన్నా కూడా అవి ఒకసారి మళ్ళీ రివ్యూ చేసి, if part of the work is potentially releasable, the product owner typically accept it. అది పోనీ అంతవరకు రిలీజ్ చేయొచ్చు అని అనిపిస్తే రిలీజ్ చేస్తారు, లేదా ఓవరాల్గా క్యాన్సిల్ చేసి ఆ యూజర్ స్టోరీస్ అన్ని మళ్ళీ ప్రోడక్ట్ బ్యాక్లాగ్కి వెనక్కి వెళ్ళిపోతాయి. సో ఆల్ ఇన్కంప్లీట్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్ ఐటమ్స్ ఆర్ రీఎస్టిమేటెడ్ అండ్ పుట్ బ్యాక్ ఆన్ ద ప్రోడక్ట్ బ్యాక్లాగ్. సో ఏదైనా ఇన్కంప్లీట్ చైన్ యూజర్ స్టోరీస్ ఉన్నాయి ఈ స్ప్రింట్ క్యాన్సిల్ చేసే టైంలో అంటే వాటిని మళ్ళీ రీఎస్టిమేట్ చేసి, అంటే ఎంతవరకు వర్క్ చేశారు, ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది, దానికి ఎంత యూజర్ స్టోరీ పాయింట్స్ అవసరం అవుతాయి, అలాగే మళ్ళీ ఎస్టిమేట్ చేసి స్ప్రింట్ ప్లానింగ్లో లాగా మళ్ళీ ఆ యూజర్ స్టోరీస్ అన్నింటినీ కూడా ప్రోడక్ట్ బ్యాక్లాగ్లోకి పెట్టేస్తారు.
ఓకే, ప్రోడక్ట్ బ్యాక్లాగ్ అనేది మెయిన్ థింగ్. అన్ని యూజర్ స్టోరీస్ ఉంటాయి. ప్రోడక్ట్కి మొత్తం ప్రాజెక్ట్కి సంబంధించిన అన్ని యూజర్ స్టోరీస్ ఉండే ఒకే ఒక ప్లేస్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్. స్ప్రింట్ బ్యాక్లాగ్ అంటే ఆ స్ప్రింట్కి సంబంధించిన యూజర్ స్టోరీస్ మాత్రమే ఉంటాయి. అవి ఇంకా డీటెయిల్డ్గా మనం ఆ టాపిక్ వచ్చినప్పుడు చూద్దాం. సో ఇలాగ క్యాన్సిలింగ్ ఏ స్ప్రింట్ అనేది ఒక ఈవెంట్ అయితే కాదు, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ ఆ స్ప్రింట్లో మనం చేసిన అది ఆ సర్కమ్స్టాన్సెస్లో వాల్యూ యాడ్ చేయదు అని ప్రోడక్ట్ ఓనర్ అనిపిస్తే ప్రోడక్ట్ ఓనర్ క్యాన్ క్యాన్సిల్ ద స్ప్రింట్. ఇది వెరీ రేర్గా జరుగుతుంది. దిస్ నాట్ అన్ ఈవెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, స్ప్రింట్ గోల్. ఇది కూడా ఒక ఈవెంట్ కాదు, బట్ ఎవ్రీ స్ప్రింట్ స్టార్టింగ్ నుంచి మీరు ఎండింగ్ వరకు ఈ 2 వీక్స్లో మీరు వాల్యూ యాడ్ చేసి దాన్ని డెలివర్ చేయాలి అంటే ఇట్ షుడ్ హ్యావ్ వన్ గోల్. ప్రోడక్ట్ మొత్తం డెలివర్ చేయాలంటే ఒక గోల్ ఉంటుంది, స్ప్రింట్ డెలివర్ చేయాలంటే ఒక గోల్ ఉంటుంది. ఓకే, సో స్ప్రింట్ గోల్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ దట్ విల్ బి మెట్ within the sprint through implementation of product backlog. It is created during the sprint planning meeting. స్ప్రింట్ ప్లానింగ్ ఎలా అని మన నెక్స్ట్ వస్తుంది, స్ప్రింట్ ప్లానింగ్ ఈవెంట్. సో ఆ మీటింగ్లో స్ప్రింట్ గోల్ అనేది క్రియేట్ చేస్తాం. స్ప్రింట్ గోల్ అనేది క్రియేట్ అవ్వబడుతుంది, లైక్ మొత్తం టీం మొత్తం డిస్కస్ చేస్తాం కాబట్టి బై ఎండ్ ఆఫ్ ద స్ప్రింట్ మనం ఏం డెలివర్ చేస్తామో ఆ స్ప్రింట్ గోల్ అనేది స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్లో అది క్రియేట్ అవుతుంది. ఓకే, స్ప్రింట్ గోల్ gives the development team some flexibility regarding the functionality implemented within the sprint. సో ఈ స్ప్రింట్లో మనం అసలు ఏం డెవలప్ చేస్తున్నాం అనే దాని గురించి డీటెయిల్డ్గా లైక్ ఒక జస్ట్ ఒక గోల్ లాగా, లైక్ ఒక ఎండ్ పాయింట్ లాగా మనకి దీన్ని రీచ్ అవ్వాలి, ఇది మనం ఫైనల్గా డెలివర్ చేస్తాం అని అనడానికి ఆ గోల్ అనేది డెవలప్మెంట్ టీమ్కి ఒక ఏమంటారు, ఒక పాయింట్, చెక్ పాయింట్ లాగా యూజ్ అవుతుంది. ఓకే, యాజ్ ద డెవలప్మెంట్ టీమ్ వర్క్స్ ఇట్ కీప్స్ ద స్ప్రింట్ గోల్ ఇన్ మైండ్. సో స్ప్రింట్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు యాజ్ అ డెవలప్మెంట్ టీమ్ వీ షుడ్ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ దట్ వీ హ్యావ్ ఎ స్ప్రింట్ గోల్, దాన్ని రీచ్ అవ్వాలి మనం బై ఎండ్ ఆఫ్ ద స్ప్రింట్ అలాగా. సో ఈ స్ప్రింట్ గోల్ అనేది క్యాన్సిలింగ్ ఏ స్ప్రింట్ అనేది ఈవెంట్స్ కాదు. సో ఫస్ట్ ఈవెంట్ ఇప్పటివరకు మనం చూసిన స్ప్రింట్ ఈవెంట్ అనేది స్ప్రింట్ సెరమనీస్ అన్న ఈవెంట్స్ అన్న ఒకటే. సో ఫస్ట్ స్ప్రింట్ అనేది ఒకటే డిస్కస్ చేస్తాం, ఇవన్నీ దానికి మధ్యలో అదే సీక్వెన్షియల్గా వస్తాయి కానీ బట్ ఇవి ఈవెంట్స్ అయితే కాదు. నెక్స్ట్ ఈవెంట్ స్ప్రింట్ ప్లానింగ్. సో ఫస్ట్ స్ప్రింట్ చూసాము, సెకండ్ ఈవెంట్ ఇప్పుడు స్ప్రింట్ ప్లానింగ్. ఓకే, ఈ స్ప్రింట్ ప్లానింగ్ అనేది న్యూ స్ప్రింట్ స్టార్ట్ అయ్యే ముందు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 వీక్స్ స్ప్రింటే తీసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ ఫ్రైడేకి స్ప్రింట్ అయిపోతుంది కదా, ఆ ఫ్రైడేనే ఏదో ఒక టైంలో స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ పెట్టుకుంటాం నెక్స్ట్ స్ప్రింట్కి. సో స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ ఫ్రైడే జరుగుతుంది, ఓకే వీఆర్ గుడ్ టు స్టార్ట్. దెన్ మండే నుంచి కొత్త స్ప్రింట్ స్టార్ట్ అవుతుంది. సమ్ టైమ్స్ స్ప్రింట్ స్టార్టింగ్లో పెట్టుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ మండే ఇంకో కొత్త స్ప్రింట్ స్టార్ట్ అవుతుంది కదా, సో ఫస్ట్ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ అయిపోతుంది, ఆ స్ప్రింట్లో ఏమేమి యూజర్ స్టోరీస్ చేయాలని అది డిసైడ్ అయిపోతాం. దెన్ మన స్క్రమ్ మాస్టర్ ఆ స్ప్రింట్ని స్టార్ట్ చేస్తారు, ఆ రోజు నుంచి మనం స్ప్రింట్స్ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాం యూజర్ స్టోరీస్ మీద. సో అలాగా, సో ద వర్క్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ది స్ప్రింట్ ఈస్ ప్లాన్డ్ ఇన్ స్ప్రింట్ ప్లానింగ్. ఈ స్ప్రింట్లో మనం ఏం వర్క్ చేయాలో దాన్ని ప్లాన్ చేసుకుంటాం స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్లో. దిస్ ప్లాన్ ఈస్ క్రియేటెడ్ బై ద కొలాబరేటివ్ వర్క్ ఆఫ్ ఎంటైర్ స్క్రమ్ టీమ్. సో ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ అంటే ఇది ఒక లైక్ ఈ ఈవెంట్ని ఒక మీటింగ్ లాగా పెడతారు, ఆన్లైన్ మీటింగ్. ఓకే, దాంట్లో స్క్రమ్ మాస్టర్ ఇన్వాల్వ్ అవుతారు, ప్రొడక్ట్ ఓనర్ ఇన్వాల్వ్ అవుతారు, డెవలప్మెంట్ టీమ్ ఇన్వాల్వ్ అవుతారు, ఎంటైర్ స్క్రమ్ టీంలో ఎవరెవరు ఉంటారని మనం ఆల్రెడీ చూసాం కదా. సో వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు, అందరూ డిస్కస్ చేస్తారు, అందరూ కలిపి డిసైడ్ అయ్యి స్ప్రింట్ ప్లానింగ్ అనేది చేస్తారు. సో ప్రతి ఒక్కటి టైం బాక్స్ ఈవెంట్ అని మనం చూసాం ఫస్ట్. సో ఫస్ట్ ఈవెంట్ ఏంది స్ప్రింట్, దీనికి టైం బాక్స్ ఏంటి 1 month ఆర్ లెస్, అంటే లెస్ దెన్ 1 month ఉండాలి. అలాగే స్ప్రింట్ ప్లానింగ్కి టైం బాక్స్ ఏంటి అంటే 8 hours. స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ షెడ్యూల్ చేశారు స్క్రమ్ మాస్టర్ అంటే మ్యాక్సిమం 8 hours. ఎప్పుడు 1 month స్ప్రింట్ ఉన్నప్పుడు. ఒకవేళ 2 weeks స్ప్రింటే అనుకోండి 4 hours ప్లాన్ చేసుకోవాలి. అలాగా మ్యాక్సిమం 8 hours 1 month స్ప్రింట్. 2 weeks స్ప్రింట్ అయితే 8 hours అవసరం లేదు మనకి, దాన్ని హాఫ్కి కట్ చేయొచ్చు, ఎలాగో ఇది హాఫ్ మంతే కాబట్టి అలాగా ప్లాన్ చేసుకుంటారు. సో 4 hours ఉంటుంది మనకి 2 weeks స్ప్రింట్ అంటే. సో 4 hours ఒక మీటింగ్ షెడ్యూల్ చేసి దాంట్లో డిస్కస్ చేస్తారు ఏమేమి యూజర్ స్టోరీస్ మనం ఈ స్ప్రింట్లో చేయాలి, ప్రియారిటీ వైజ్ ఏం తీసుకోవాలి ప్రోడక్ట్ బ్యాక్లాగ్ నుంచి, ఈ స్ప్రింట్ గోల్ ఏంటి, యూజర్ స్టోరీస్ ఒక్కొక్కటి డిస్కస్ చేసి దానికి ఎస్టిమేషన్స్ ఇవ్వడం. యూజర్ స్టోరీస్ ఎస్టిమేషన్ అనేది చూసాం మనం ఆల్రెడీ. సో ఎస్టిమేషన్ ఇవ్వడం, ఈ కెపాసిటీ ప్లానింగ్ చేసుకోవడం, ఇవన్నీ ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్లో జరుగుతుంది. సో ఫర్ షార్టర్ స్ప్రింట్స్ ద ఈవెంట్ ఈస్ యూజువల్లీ షార్టర్. ద స్క్రమ్ మాస్టర్ ensures that the event takes place and the attendants understand its purpose. The scrum master teaches the scrum team to keep it within the time box.
సో ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. స్క్రమ్ మాస్టర్ ఇది జరిగేలాగా చూసుకోవడానికి మెయిన్ రెస్పాన్సిబిలిటీ స్క్రమ్ మాస్టర్. స్క్రమ్ మాస్టర్ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ని అరేంజ్ చేస్తారు, అందరు అటెండ్ అయ్యేలా చూస్తారు, అందరికీ అంతా ఏం డిస్కస్ చేస్తున్నాం మనం ఈ స్ప్రింట్ ప్లానింగ్లో అన్ని యూజర్ స్టోరీస్ అందరికీ అర్థమయ్యేలాగా చేయడం, ఇవన్నీ స్క్రమ్ మాస్టర్ హెల్ప్ చేస్తారు. సో స్ప్రింట్ ప్లానింగ్ ఆన్సర్స్ ద ఫాలోయింగ్. ఈ రెండు మెయిన్ మనం మైండ్లో పెట్టుకోవాలి. స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ అటెండ్ అయ్యే ముందు ఈ రెండు మనం మైండ్లో పెట్టుకోవాలి. వాట్ కెన్ బి డెలివర్డ్ ఇన్ ద ఇంక్రిమెంట్ రిజల్టింగ్ ఫ్రమ్ ద అప్కమింగ్ స్ప్రింట్. సో ఇంక్రిమెంట్ రిలీజ్ చేస్తాం మనం ఎవ్రీ స్ప్రింట్కి. తర్వాత స్ప్రింట్ అయిపోయిన తర్వాత వాల్యూ ఇస్తాం కదా, ఇప్పుడు ఆ యూజర్ స్టోరీస్ అన్నీ కలిపితే ఒక ఇంక్రిమెంట్. ఇప్పుడు ఈ స్ప్రింట్లో 2 వీక్స్ స్ప్రింట్లో 10 యూజర్ స్టోరీస్ చేస్తున్నాం అనుకోండి, ఆ 10 యూజర్ స్టోరీస్ చేయడం వల్ల మనకి ఎంత వాల్యూ అనేది యాడ్ అయింది ఆ ప్రోడక్ట్కి, ఆ వాల్యూని ఇంక్రిమెంట్ కూడా అంటాం. సో ఇప్పుడు వెబ్సైట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వెబ్సైట్ మెయిన్ హోమ్ పేజ్ డిజైన్ చేశారు ఒక స్ప్రింట్లో, నెక్స్ట్ స్ప్రింట్లో మెనూస్ యాడ్ చేశారు, నెక్స్ట్ స్ప్రింట్లో కొన్ని పాపప్స్ యాడ్ చేశారు, నెక్స్ట్ స్ప్రింట్లో ఇంకొన్ని అడిషనల్ పేజెస్ యాడ్ చేశారు. సో ఫస్ట్ చేసిన మెయిన్ పేజ్ హోమ్ పేజ్ అంతా అలానే ఉంటుంది, దానికి ఇంకొంచెం ఇంక్రిమెంట్ చేశారు వాల్యూ. ఇప్పుడు ఉన్న మెయిన్ హోమ్ పేజ్కి మెనూస్ పెట్టారు, దట్ ఈస్ 1 ఇంక్రిమెంట్. నెక్స్ట్ స్ప్రింట్లో ఏం చేశారు, పాపప్స్ కానీ లేకపోతే ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కానీ లేదా కొన్ని పేజెస్ యాడ్ చేయడం కానీ అలా చేశారు, అది ఇంకొక వాల్యూ యాడ్ చేసింది. ఉన్నది ఆల్రెడీ ఉన్న ప్లెయిన్ వెబ్సైట్ అనేది ఉంటుంది, హోమ్ పేజ్ అనేది, దానికి ఇంకొంచెం వాల్యూ యాడ్ చేశారు, దానికి ఇంకొంచెం ఇంక్రిమెంట్ యాడ్ చేశారు. సో అలాగా వాట్ కెన్ బి డెలివర్డ్ ఇన్ ద ఇంక్రిమెంట్ రిజల్టింగ్ ఫ్రమ్ ద అప్కమింగ్ స్ప్రింట్, ఇది డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు మండే నుంచి మనం ఒక కొత్త స్ప్రింట్ స్టార్ట్ చేస్తున్నాం అంటే ఈ స్ప్రింట్లో మనం ఏం రిలీజ్ చేస్తున్నాం, అసలు ఏం ఇంక్రిమెంట్ డెలివర్ చేయాలి అనేది డిస్కస్ చేస్తాం. దెన్ హౌ విల్ ద వర్క్ నీడెడ్ టు డెలివర్ ద ఇంక్రిమెంట్ బి అచీవ్డ్, ఎలా అచీవ్ చేస్తాం మనం, అంటే ఎన్ని యూజర్ స్టోరీస్ చేయాలి, ఏ టెక్నాలజీస్ ఆల్రెడీ డిసైడ్ అయ్యే ఉంటుంది ఇనిషియల్గానే, బట్ అది ఎలా చేస్తాం అనేది ఈ రెండు మనం డిస్కస్ చేస్తాం ఎక్కువ. వీ షుడ్ కీప్ దిస్ టూ ఇన్ అవర్ మైండ్ while attending sprint planning meeting. So by end of the sprint planning, the development team should be able to explain to the product owner and scrum master how it intends to work as a self-organizing team to accomplish the sprint goal and create the anticipated increment. రైట్. సో డెవలప్మెంట్ టీమ్ ఈ స్ప్రింట్ ప్లానింగ్ అయిపోయే టయానికి మనకు ఒక డెవలప్మెంట్ టీమ్కి ఒక కంప్లీట్ ఐడియా వచ్చేసి ఉండాలి. మనం ప్రోడక్ట్ ఓనర్కి, స్క్రమ్ టీమ్కి, స్క్రమ్ మాస్టర్కి చెప్తాం మనం ఎలా ఈ వర్క్ తీసుకుంటాము, ఎలాగ యూజర్ స్టోరీస్ మనం డివైడ్ చేసుకుంటాము, ఎవరు దేని మీద చేస్తారు అనేది అలా చెప్తాం. సో బై ఎండ్ ఆఫ్ ద స్ప్రింట్ ఆ డిస్కషన్ ఉంటుంది. సో ఇది స్ప్రింట్ ప్లానింగ్ ఈవెంట్ గురించి. నెక్స్ట్ డైలీ స్క్రమ్, ఇది కూడా ఇంకొక ఈవెంట్. ఈ డైలీ స్క్రమ్ని స్టాండప్ కాల్ అని కూడా అంటారు. సో అజైల్ మెథడాలజీలో మనం వర్క్ చేసేటప్పుడు ఇది ఎవ్రీ స్ప్రింట్లో ఎవ్రీ డే మనకు ఒక ఈవెంట్ ఉంటుంది. ఇది ఒకటే డైలీ ఈవెంట్ స్ప్రింట్లో. ఓకే, స్ప్రింట్ ప్లానింగ్ అనేది స్ప్రింట్ స్టార్ట్ చేసేటప్పుడు ఉంటుంది, స్ప్రింట్ మొదలయ్యేటప్పుడు అదొక ఈవెంట్ అంతే, మళ్ళీ ఇంకెప్పుడు మీకు రాదు. ఆ స్ప్రింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్ప్రింట్కి ప్లానింగ్ కోసం అప్పుడు స్ప్రింట్ ప్లానింగ్ వస్తుంది. సో అలాగా ఇది డైలీ స్క్రమ్ మాత్రం డైలీ రోజు ఉంటుంది. స్టాండప్ కాల్ అంటాం కదా, మీరు వినే ఉంటారు. సో అది డైలీ స్క్రమ్. సో ఇది డైలీ మనం షెడ్యూల్ చేసుకోవాల్సిన ఒక మీటింగ్. ఇంకా వేరే ఏదైనా రిక్వైర్మెంట్స్ కావాలి, వేరే టీమ్స్తో మాట్లాడాలి అంటే అది సెపరేట్గా మళ్ళీ పెట్టుకుంటారు. డైలీ స్క్రమ్కి ముందో వెనకో అవి షెడ్యూల్ చేసుకుంటారు, మనకి డీటెయిల్స్ కావాలి ఎవరితోనో మనం మాట్లాడాలి అంటే. బట్ ఈ డైలీ స్క్రమ్ అనేది మ్యాండేటరీ ఈవెంట్, ఎవ్రీ వన్ షుడ్ అటెండ్. అంటే కొన్నిసార్లు స్క్రమ్ మాస్టర్ అటెండ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ మేజర్గా స్క్రమ్ మాస్టరే ఫెసిలిటేట్ చేస్తారు ఈ మీటింగ్ మెయిన్లీ. బట్ కొన్నిసార్లు స్క్రమ్ మాస్టర్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, బట్ ఎంటైర్ డెవలప్మెంట్ టీమ్ అనేది ఉండాలి. ఎందుకంటే డెవలప్మెంట్ టీమ్కి ట్రాన్స్పరెన్సీ కావాలి, ఎవరు దేని మీద వర్క్ చేస్తున్నారు, ఏ యూజర్ స్టోరీ ఎవరు వర్క్ చేస్తున్నారు, ఏ యూజర్ స్టోరీ ఎంతవరకు డెవలప్ అయింది, ఇంకేమన్నా ఉన్నాయా, అలాగా నేను చెప్తాను ఈ 3 క్వశ్చన్స్. సో ప్రతిదీ టైం బాక్స్ ఈవెంట్ అన్నాం కదా. డైలీ స్క్రమ్కి టైం ఎంత, 15 minutes అంతే, మ్యాక్సిమం 15 minutes. 15 minutesలో ఫినిష్ చేసేయాలి స్క్రమ్ అప్డేట్స్ అన్ని. అది యూజువల్గా అలానే ప్లాన్ చేస్తారు, 15 minutesలో అయిపోతుంది డైలీ స్క్రమ్. సో ద డైలీ స్క్రమ్ ఈజ్ హెల్డ్ ఎవ్రీ డే of the sprint. Daily scrum is held at the same time, same place each day to reduce the complexity. సో ఇది ఒకే టైంకి జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు 6:30కి స్క్రమ్ కాల్ ఈవినింగ్ అంటే రేపు 7కి, ఇంకో రోజు 8కి అలా ఉండదు. డైలీ ఒకే టైంకి షెడ్యూల్ చేస్తారు. సో డైలీ మార్నింగ్ 11 AM పోనీ స్క్రమ్ కాల్ ఉందనుకోండి, అది అంతే, ఇంకా డైలీ 11 to 11:15 స్క్రమ్ మీటింగ్, డైలీ స్క్రమ్ ఉంటుంది, స్టాండప్ కాల్ ఉంటుంది, ఎవ్రీ వన్ షుడ్ అటెండ్. ఓకే. Then the development team uses the daily scrum to inspect the progress toward the sprint goal and to inspect how progress is trending toward completing the work in the sprint backlog.
సో స్ప్రింట్ గోల్లో ఎంతవరకు మనం ప్రోగ్రెస్ అయ్యాం ఆ స్ప్రింట్ గోల్ రీచ్ అవ్వడానికి, ప్లస్ రిమైనింగ్ వర్క్ ఎలాగ మనం ప్రోగ్రెస్ చేసాం, స్ప్రింట్ బ్యాక్లాగ్లో ఉన్న యూజర్ స్టోరీస్ ఎన్ని కంప్లీట్ చేసాం, ఎన్ని ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి. మన యూజర్ స్టోరీస్లో చూసాము, ఇంకా స్టార్ట్ చేయనివి న్యూ అని ఉంటుంది, ఆల్రెడీ వర్క్ చేసేది ఇన్ ప్రోగ్రెస్ స్టేజ్లో ఉంటాయి, కంప్లీట్ అయిపోయినవి కంప్లీటెడ్ అని ఉంటుంది. ఓవరాల్గా డెఫినేషన్ ఆఫ్ డన్, ఆ చెక్ లిస్ట్ని రీచ్ అయినవి డన్ స్టేటస్లోకి వెళ్ళిపోతాయి కాలంలోకి, అలాగా. సో అలాగ ఉంటాయి కదా. సో అవన్నీ డిస్కస్ చేస్తాం. సో మెయిన్గా డైలీ స్క్రమ్లో ఈ 3 పాయింట్స్ అనేది డిస్కస్ చేస్తాం, మీరు వినే ఉంటారు. సో వాట్ డిడ్ ఐ డూ ఎస్టర్డే, నిన్న ఏం చేశారు మీరు అనేది ఈ రోజు స్క్రమ్ కాల్. ఈ రోజు 11 to 11:15 స్క్రమ్ కాల్ ఉంది మార్నింగ్. అంటే ఒక్కొక్కరు డెవలప్మెంట్ టీమ్ మొత్తం మీ యూజర్ స్టోరీస్, మీరు అసైన్ చేసుకున్న మీ యూజర్ స్టోరీస్లో వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే దట్ హెల్ప్డ్ ద డెవలప్మెంట్ టీమ్ టు మీట్ ద స్ప్రింట్ గోల్, వాట్ విల్ యూ డూ టుడే టు హెల్ప్ ద డెవలప్మెంట్ టీమ్ టు మీట్ ద స్ప్రింట్ గోల్. ఈ రెండు, వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే, మీరు నిన్నేం చేశారు, ఈరోజు ఏం చేస్తున్నారు, మీ ప్లాన్ ఏంటి ఈరోజు మీరు చేయడానికి ఏమన్నా మీకు డిపెండెన్సీస్ ఉన్నాయా, ఇంపిడిమెంట్స్ ఉన్నాయా, ఏమన్నా డీటెయిల్స్ కావాల్సి వచ్చిందా. ఇది థర్డ్ వన్, డూ ఐ సీ ఎనీ ఇంపిడిమెంట్స్ దట్ ప్రివెంట్స్ మీ ఆర్ డెవలప్మెంట్ టీమ్ ఫ్రమ్ ద మీటింగ్ ద స్ప్రింట్ గోల్. అన్నిటికీ చూడండి స్ప్రింట్ గోల్. సో స్ప్రింట్ గోల్ని మైండ్లో పెట్టుకొని మనం చేస్తాం వర్క్. సో ఆ స్ప్రింట్ గోల్ రీచ్ అవ్వడానికి నిన్న ఏం చేసావు నీ యూజర్ స్టోరీలో, ఈరోజు నీ ప్లాన్ ఏంటి, ఈ రోజు నీకు చేయడానికి కానీ ఇంకేమన్నా అడ్డంకులు ఉన్నాయా, ఏమన్నా డీటెయిల్స్ కావాలా, లేదా నీ దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయా, నో ఇంపెడిమెంట్సా. అలాగే ఈ 3 పాయింట్సే మెయిన్, ఒక్కొక్కరు చెప్తారు, ఇంతకుమించి ఎక్కువ మాట్లాడరు. ఇప్పుడు 9 మెంబర్స్ డెవలపర్స్ ఉన్నారనుకోండి, ఒక్కొక్కరు వాళ్ళు చేసిన వర్క్ అంతా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే అది 15 minutes టైం బాక్స్ ఈవెంట్ అవ్వదు. ఇట్ విల్ గో లైక్ ఎనీథింగ్, 1 hour కూడా పట్టచ్చు. సో స్ప్రింట్ డైలీ స్క్రమ్ లేదా స్టాండప్ కాల్ యొక్క మెయిన్ గోల్, ఇట్ షుడ్ బి టైమ్ బాక్స్డ్ వితిన్ 15 minutes అండ్ ఎవ్రీ డెవలపర్ షుడ్ హ్యావ్ ఛాన్స్. ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంటుంది, ప్రతి ఒక్కరు వాళ్ళ యూజర్ స్టోరీస్ గురించి మాట్లాడాలి. ఎంతమంది డెవలపర్స్ ఉంటే అంతమంది వాళ్ళు మెయిన్ డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ ఈ 3. మీరు నిర్ణయం చేశారు, ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ యూజర్ స్టోరీలో, అదే మీరు వర్క్ చేసే యూజర్ స్టోరీలో నిన్న ఎంతవరకు చేశారు, ఈరోజు ఏం చేయాలనుకుంటున్నారు, మీకు ఏమన్నా డీటెయిల్స్ కావాలి, ఏమైనా ఇంపెడిమెంట్స్ ఉన్నాయి, ఏమైనా బ్లాకర్స్ ఉన్నాయి, అంతే. ఇవి మాత్రం 9 డెవలపర్స్ డిస్కస్ చేస్తారు. ఇంకా వీళ్ళకి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి, వేరే టీంతో డిపెండెన్సీ ఉంది అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంపెడిమెంట్స్, ఐ హ్యావ్ ఎన్ డిపెండెన్సీ విత్ డేటాబేస్ టీమ్ అన్నారు అనుకోండి. ఆ డేటాబేస్ టీము ఈ ఫంక్షనల్ డెవలప్మెంట్ టీమ్ సంథింగ్ ఎవరైతే ఈ ఇంప్లిమెంట్ చెప్పారు, వీరిద్దరూ సెపరేట్గా వేరే కాల్ పెట్టుకొని డిస్కస్ చేసుకోవచ్చు. దానికి టైం బాక్స్ అనేది ఏమి ఉండదు. సో వాళ్ళకి ఎంతసేపు రిక్వైర్మెంట్ కావాలో వాళ్ళు ఎంతసేపు డిస్కస్ చేసుకొని డీటెయిల్స్ తీసుకోవచ్చు. బట్ ఈ డైలీ స్క్రమ్లో మాట్లాడాల్సింది మాత్రం ఈ 3. So the development team or team members often meet immediately after the daily scrum for detailed discussions, as I said, right? So ఇది daily scrum గురించి. So next one, sprint review, next event. So this is at most 4-hour meeting for 1 month sprint. సో ఈ స్ప్రింట్ రివ్యూ అనేది టైం బాక్స్ ఈవెంట్ అన్నాం కదా, అన్ని 5 ఈవెంట్స్ టైం బాక్స్ ఈవెంట్స్. సో స్ప్రింట్ రివ్యూకి మ్యాక్సిమం 4 hours మీటింగ్ టైం ఉంటుంది. ఈ 4 hours వీళ్ళు స్కెడ్యూల్ చేసుకోవాలి. అది 1 month స్ప్రింట్కి. 2 weeks స్ప్రింట్ అంటే ఇట్ షుడ్ బి 2 hours అరౌండ్. సో యా, స్ప్రింట్ రివ్యూ ఈజ్ హెల్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్ప్రింట్. సో స్ప్రింట్ ప్లానింగ్ అనేది స్ప్రింట్ స్టార్టింగ్లో జరుగుతుంది, స్ప్రింట్ రివ్యూ అనేది స్ప్రింట్ ఎండింగ్లో జరుగుతుంది. స్ప్రింట్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో రివ్యూ చేసి అది డెమో ఇచ్చి దెన్ డెలివర్ చేస్తారు. సో అది ఎండ్ ఆఫ్ ద స్ప్రింట్ జరుగుతుంది. డైలీ స్క్రమ్ అనే ఈవెంట్ డైలీ జరుగుతుంది. స్ప్రింట్ మొత్తం ఓవరాల్ ద స్ప్రింట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇట్ ఈస్ హెల్డ్ అట్ ఎండ్ ఆఫ్ ద స్ప్రింట్ టు ఇన్స్పెక్ట్ ద ఇంక్రిమెంట్ అండ్ అడాప్ట్ ద ప్రోడక్ట్ బ్యాక్లాగ్ ఇఫ్ నీడెడ్. సో ఎంతవరకు ఏం చేసాం, ఇంక్రిమెంట్ని ఇన్స్పెక్ట్ చేసి ఎంతవరకు ఇంక్రిమెంట్ చేసామని చెప్పి దాంట్లో డీటెయిల్స్ అవి డిస్కస్ చేస్తాము. డెమో లాగా ఒకటి ఇస్తాం స్టేక్ హోల్డర్స్కి. సో డ్యూరింగ్ ద స్ప్రింట్ రివ్యూ ద స్క్రమ్ టీమ్ అండ్ స్టేక్ హోల్డర్స్ కొలాబరేట్ అబౌట్ వాట్ వాస్ డన్ ఇన్ ద స్ప్రింట్. సో స్టేక్ హోల్డర్స్కి స్క్రమ్ టీము, మన స్క్రమ్ టీమ్ అంటే మొత్తం త్రీ రోల్స్. స్టేక్ హోల్డర్స్ అంటే క్లయింట్స్, కస్టమర్స్ వాళ్ళు కూడా ఉంటారు సమ్ టైమ్స్. సో వాళ్ళందరితో కలిసి రివ్యూ చేసి రివైజ్డ్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్ని ప్రిపేర్ చేస్తాం. ద రిజల్ట్ ఆఫ్ స్ప్రింట్ రివ్యూ ఈజ్ రివైజ్డ్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్. అంటే ఇప్పుడు ప్రోడక్ట్ బ్యాక్లాగ్లో అంటే ఓవరాల్గా ప్రోడక్ట్కి సంబంధించిన యూజర్ స్టోరీస్ ఉంటాయి, ప్రాజెక్ట్ మొత్తానికి సంబంధించిన యూజర్ స్టోరీస్ ఉంటాయి అనుకున్నాం కదా. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 50 ఉన్నాయి అనుకోండి. ఈ స్ప్రింట్లో 10 చేసేస్తారు.
సో ఈ 10 రివ్యూ చేస్తారు ఫస్ట్, కరెక్ట్గా చేసామా లేదా, రిక్వైర్మెంట్స్ మ్యాచ్ చేయలేవా అంతా మొత్తం ఓవరాల్గా రివ్యూ చేసి అయిపోయినాయి అంటే ఆ 10 నా ప్రోడక్ట్ బ్యాక్లాగ్ నుంచి తీసేస్తాం, అయిపోయినాయి కాబట్టి డన్కి వెళ్ళిపోతుంది. సో ఇంకెన్ని ఉంటాయి ప్రోడక్ట్ బ్యాక్లాగ్లో, 40 ఉంటుంది. సో అలాగా రివైజ్డ్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్ని ప్రిపేర్ చేస్తాం బై ఎండ్ ఆఫ్ ద స్ప్రింట్ రివ్యూ. దట్ డిఫైన్స్ ఏ ప్రాబబుల్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్ ఐటమ్స్ ఫర్ ద నెక్స్ట్ స్ప్రింట్. ఈ 40లో నెక్స్ట్ స్ప్రింట్కి ఎన్ని తీసుకోవాలి ఏంటనేది మళ్ళీ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్లో డిస్కస్ చేసి తీసుకుంటాం. ఓకే, సో అటెండీస్ ఇంక్లూడ్ ద స్క్రమ్ టీమ్ అండ్ కీ స్టేక్ హోల్డర్స్ ఇన్వైటెడ్ బై ద ప్రోడక్ట్ ఓనర్. ఇది మ్యాక్సిమం స్ప్రింట్ రివ్యూ అనేది ప్రోడక్ట్ ఓనర్ షెడ్యూల్ చేస్తారు, బట్ యూజువల్గా స్క్రమ్ మాస్టర్ చేస్తుంటారు రియల్ టైమ్ కేసెస్లో. So the product owner explains what product backlog items have been done and what was not been done. సో ఈ స్ప్రింట్ రివ్యూ మీటింగ్లో ఫస్ట్ ఏం జరుగుతుంది, మనం ఏమేమి డిస్కస్ చేస్తారంటే ప్రోడక్ట్ ఓనర్ ఇన్వైట్ పంపిస్తారు, మీటింగ్ ఇన్వైట్ 4 hours లేదా 2 hours స్ప్రింట్ డ్యూరేషన్ బట్టి అందరం జాయిన్ అవుతాం. ప్రోడక్ట్ ఓనరు, స్క్రమ్ మాస్టరు, స్టేక్ హోల్డర్స్, డెవలప్మెంట్ టీమ్ మొత్తం జాయిన్ అవుతాం. ప్రోడక్ట్ ఓనర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్టేక్ హోల్డర్స్కి అంటే కస్టమర్స్కి ఏవేవి డన్ అయ్యాయి, ఏ ప్రోడక్ట్ బ్యాక్లాగ్ ఐటమ్స్ని మనం డన్ అంటే కంప్లీట్ డెఫినేషన్ ఆఫ్ డన్తో ఒక పార్ట్ కంప్లీట్ చేసాము, ఏవి కంప్లీట్ చేయలేదు. దెన్ ద డెవలప్మెంట్ టీమ్ డిస్కసెస్ వాట్ వెంట్ వెల్ డ్యూరింగ్ ద స్ప్రింట్ అండ్ వాట్ ప్రాబ్లమ్స్ ఇట్ ర్యాన్ ఇన్ టు అండ్ హౌ దోస్ ప్రాబ్లమ్స్ వెర్ సాల్వ్డ్. ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఈ అంటే మొత్తం పాజిటివ్ వేలో వెళ్ళదు కదా, ఈ స్ప్రింట్ మొత్తం ఈ 2 weeksలో మీరు డెవలప్ చేసేటప్పుడు ఏవి మీరు బాగా చేయగలిగారు, ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, ఆ ప్రాబ్లమ్స్ ఒకవేళ ఆ ఇష్యూస్ వస్తే ఎలా రిజాల్వ్ అయింది, మీకు ఎవరైనా హెల్ప్ చేశారా లేకపోతే మీకు మీరే రిజాల్వ్ చేసుకున్నారా, అది మొత్తం కూడా డిస్కస్ చేస్తాం. దెన్ ద డెవలప్మెంట్ టీమ్ డెమాన్స్ట్రేట్ ద వర్క్ దట్ ఇట్ హ్యాస్ డన్ అండ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అబౌట్ ద ఇంక్రిమెంట్. ఈ స్ప్రింట్ రివ్యూలోనే స్ప్రింట్ డెమో అనేది ఉంటుంది. అంటే ఈ స్ప్రింట్లో ఈ 2 weeks స్ప్రింట్లో మీరు డెవలప్ చేసిన మొత్తం ఆ ఇంక్రిమెంట్ని డెమో లాగా చేసి చూపిస్తాం. ఇప్పుడు వెబ్సైట్లోనే మెనూస్ యాడ్ చేస్తాం అనుకోండి, ఈ స్ప్రింట్లో ఈ మెనూస్ మీరు ఎలా యాడ్ చేసి ఆ మెనూస్ ఎలా వర్క్ అవుతున్నాయి, మీరు ఎలా యాడ్ చేశారు, ఆ కోడింగ్ మీరు చేసిన కోడింగ్ అంతా చూపించరు, ఆ ఫైనల్గా ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూపిస్తారు. సో ఆ వర్క్ అయ్యేది కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసిన వేలో వర్క్ అయితే వెల్ అండ్ గుడ్, వాళ్ళకి కావాల్సినట్టు మనం చేసిస్తే వెల్ అండ్ గుడ్, ఎలా చేసామనేది వాళ్ళకి అనవసరం. ఓకే, మన కోడింగ్ మనం ఏం చూపించాం, అది ఎలా వర్క్ అవుతుందనే ఫంక్షనాలిటీ చూపిస్తాం స్ప్రింట్ డెమోలో. దాని మీద వాళ్ళు ఏదైనా క్వశ్చన్స్ అడిగినా, డౌట్స్ అడిగినా, స్టేక్ హోల్డర్స్ కానీ ప్రోడక్ట్ ఓనర్ కానీ ఎవరైనా క్వశ్చన్స్ అడిగినా వీఆర్ రెస్పాన్సిబుల్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ యాజ్ ఎ డెవలప్మెంట్ టీమ్. దెన్ ద ప్రోడక్ట్ ఓనర్ డిస్కస్ ద ప్రోడక్ట్ బ్యాక్లాగ్ యాజ్ ఇట్ స్టాండ్స్. He or she projects likely target and delivery dates based on the progress to date. సో ఈ స్ప్రింట్ వరకు అయిపోయింది, దాన్ని రిలీజ్ చేయాలి కదా, ప్రొడక్షన్ రిలీజ్ చేయాలి కదా, దాని డేట్స్ అవన్నీ కూడా డిస్కస్ చేస్తారు. దెన్ ద ఎంటైర్ గ్రూప్ కొలాబరేట్స్ ఆన్ వాట్ టు డూ నెక్స్ట్ సో దట్ ద స్ప్రింట్ రివ్యూ ప్రొవైడ్స్ ద వాల్యుబుల్ ఇన్పుట్ టు ద సబ్సిక్వెంట్ స్ప్రింట్ ప్లానింగ్. ఈ స్ప్రింట్ రివ్యూ ఎప్పుడు జరుగుతుంది, ఎండ్ ఆఫ్ ద స్ప్రింట్. నెక్స్ట్ స్ప్రింట్ స్టార్ట్ అయ్యేటప్పుడు స్ప్రింట్ ప్లానింగ్ జరగాలి కదా. సో ఈ స్ప్రింట్ రివ్యూలో ఓకే నెక్స్ట్ ఇంకేమన్నా బాగా చేస్తే బాగుంటుందా, ఇంకేమన్నా బెటర్గా చేయొచ్చా, లైక్ వాట్ టు డూ నెక్స్ట్ స్ప్రింట్లో ఏం చేయాలి అనేవి మనం డిస్కస్ చేసి నోట్ చేసుకుంటాం. ఈ పాయింట్స్ అన్ని స్ప్రింట్ ప్లానింగ్లో ఇంకా ఎలాబొరేట్గా డిస్కస్ చేసి నెక్స్ట్ స్ప్రింట్లో ఇవి యూస్ చేసుకుంటాం ఇంకొంచెం బాగా చేయడానికి ఆ స్ప్రింట్ని. ఓకే, సో సబ్సిక్వెంట్ స్ప్రింట్ ప్లానింగ్కి ఇది ఇన్పుట్ లాగా యూజ్ అవుతుంది. Then review of how marketplace or potential use of product might have changed. What is the most valuable thing to do next? ఇది కూడా డిస్కస్ చేస్తాం. ఈ 2 weeks స్ప్రింట్లో ఈ స్ప్రింట్ అయ్యే లోపల ఇంకేమైనా మార్కెట్లో చేంజెస్ వచ్చాయి ఈ టూల్స్ గురించి కానీ, అదేదైనా అప్గ్రేడెడ్ వర్షన్స్ రిలీజ్ అయ్యాయా, లేదా ఇంకేదైనా బెటర్గా ఇంప్రూవ్ అయిందా, ఈ టూల్ ఏమన్నా పోనీ డెప్రిషియేట్ అయిపోయిందా మనం యూస్ చేస్తున్నది, అప్పుడు నెక్స్ట్ నీకు పనికి రాదు కదా. సో ఇలాంటి డిస్కషన్స్ అన్నీ కూడా చేస్తాం. ఇవన్నీ కూడా నెక్స్ట్ స్ప్రింట్లో మనం జాగ్రత్తలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో రివ్యూ ఆఫ్ టైమ్ లైన్, బడ్జెట్, పొటెన్షియల్ క్యాపబిలిటీస్ అండ్ మార్కెట్ ప్లేస్ ఫర్ ద నెక్స్ట్ యాంటిసిపేటెడ్ రిలీజెస్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఆర్ క్యాపబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. సో నెక్స్ట్ రిలీజ్ చేయడానికి బడ్జెట్ని, టైమ్ లైన్స్ని ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారు ఈ స్ప్రింట్ రివ్యూ మీటింగ్లో. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ స్ప్రింట్ రివ్యూ. దెన్ స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్. దిస్ ఈస్ ద లాస్ట్ ఈవెంట్. స్ప్రింట్ ఈవెంట్స్లో 5 ఈవెంట్స్లో ఫస్ట్ స్ప్రింట్, దెన్ స్ప్రింట్ ప్లానింగ్, దెన్ డైలీ స్క్రమ్, దెన్ స్ప్రింట్ రివ్యూ, లాస్ట్ వన్ ఈజ్ స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్. సో స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్
అనేది ఒక ఆపర్చునిటీ. ఇది కూడా మ్యాండేటరీగా జరగాల్సిన ఈవెంట్. ఎవరికి? స్క్రమ్ టీమ్కి, డెవలప్మెంట్ టీమ్కి. డెవలప్మెంట్ టీమ్, స్క్రమ్ టీమ్ అంటే అందరు వస్తారు. స్క్రమ్ మాస్టర్, డెవలప్మెంట్ టీమ్, ప్రోడక్ట్ ఓనర్ కూడా ఉంటారు. సో దీంట్లో మెయిన్ ఏం చేస్తామంటే స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద స్క్రమ్ టీమ్ టు ఇన్స్పెక్ట్ ఇట్ సెల్ఫ్ అండ్ క్రియేట్ ఎ ప్లాన్ ఫర్ ద ఇంప్రూవ్మెంట్స్ టు ద ఎన్హాన్స్డ్ డ్యూరింగ్ ద నెక్స్ట్ స్ప్రింట్. సో దీంట్లో ఇన్ డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేస్తాం రెట్రోస్పెక్టివ్లో. దీంట్లో డెమోలు అలాగే ఏమి ఉండవు. స్ప్రింట్ రివ్యూలో స్టేక్ హోల్డర్స్ ఉంటారు, ఇక్కడ స్టేక్ హోల్డర్స్ ఉండరు యూజువల్గా రెట్రోస్పెక్టివ్లో. ఇంటర్నల్గా ఇది మనం డిస్కస్ చేసి డెవలప్మెంట్ టీము, స్క్రమ్ మాస్టర్, ప్రొడక్ట్ ఓనర్ డిస్కస్ చేసి ఉన్న స్ప్రింట్ని ఇన్స్పెక్ట్ చేసి దాంట్లో ఇంకేమైనా చేంజెస్ చేయొచ్చా, నెక్స్ట్ స్ప్రింట్ ఇంకా బెటర్గా ఎలా ప్లాన్ చేయొచ్చా అనే దాని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. సో sprint retrospective occurs after the sprint review and prior to the next sprint planning. సో ఇది ఆర్డర్. స్ప్రింట్ ప్లానింగ్ అనేది స్ప్రింట్ స్టార్టింగ్లో జరుగుతుంది అన్నామా, డైలీ జరుగుతుంది, డైలీ స్క్రమ్ కానీ స్టాండప్ కాల్ కానీ. ఓకే, దెన్ స్ప్రింట్ రివ్యూ అనేది స్ప్రింట్ అయిపోయిన తర్వాత ఎండింగ్లో స్ప్రింట్ రివ్యూ జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ స్ప్రింట్ జరగాలంటే మళ్ళీ స్ప్రింట్ ప్లానింగ్ జరగాలి కదా. సో ఈ స్ప్రింట్ రివ్యూకి ఓల్డ్ స్ప్రింట్ స్ప్రింట్ 1, స్ప్రింట్ 2 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. స్ప్రింట్ 1 అయిపోయింది, స్ప్రింట్ 1 ప్లానింగ్ జరిగింది, డెవలప్ చేసేసాం, అయిపోయిన తర్వాత స్ప్రింట్ 1కి స్ప్రింట్ రివ్యూ జరుగుతుంది. దెన్ స్ప్రింట్ 2 స్టార్ట్ అవ్వాలి కదా, స్ప్రింట్ 2కి ప్లానింగ్ జరగాలి, స్ప్రింట్ 2 ప్లానింగ్ జరగాలి. ఈ స్ప్రింట్ 1 రివ్యూకి, స్ప్రింట్ 2 ప్లానింగ్కి, ఈ రెండు ఈవెంట్స్కి మధ్యలో స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ అనే ఒక ఈవెంట్ జరుగుతుంది. ఓకే, అక్కర్స్ ఆఫ్టర్ ద స్ప్రింట్ రివ్యూ అండ్ ప్రియర్ టు ద నెక్స్ట్ స్ప్రింట్ ప్లానింగ్. సో ఈ రెండింటి మధ్యలో మళ్ళీ ఇంకో ఈవెంట్ ఉంటుంది, ఇంకో సెరమనీ. సో ఇలాగా స్ట్రక్చర్డ్గా చేయబట్టి అజైల్ అనేది ఇంత పాపులర్ అయింది, స్క్రమ్ ఫ్రేమ్వర్క్ అనేది ఇంత ఎక్కువగా ఇంతమంది యూస్ చేస్తున్నారు ప్రాజెక్ట్. ఎందుకంటే మొత్తం స్ట్రక్చర్డ్గా ఉంటుంది. ఈవెంట్స్ ఇవన్నీ చూస్తే కూడా మీకు ఇప్పుడు చూస్తే ఇవి ఇన్ని మీటింగ్సా, ఇన్నెందుకు ఇలా అనిపిస్తుంది. మేబీ మీరు అజైల్కి స్క్రమ్కి న్యూ అయితే, బట్ వన్స్ మీరు ఈ మెథడాలజీలో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే ఎంత ప్లాన్డ్గా, ఎంత స్ట్రక్చర్డ్గా వెళ్తుంది అనేది మీకు అర్థమవుతుంది. ఓవర్గా స్ట్రెస్ ఉండదు మనకి. వాటర్ ఫాల్ మోడల్లో, ట్రెడిషనల్ మోడల్స్లో ఏంటంటే ఒక రకమైన స్ట్రెస్ ఉంటుంది అందరికీ. ఇది అందరికీ యూజ్ అయ్యేటట్టు డిజైన్ చేశారు అన్నట్టు. ఓకే, సో దిస్ ఈజ్ అట్ మోస్ట్ 3 hours మీటింగ్ ఫర్ 1 month స్ప్రింట్. మనం డిస్కస్ చేసినట్టు ప్రతి స్ప్రింట్ ఈవెంట్కి ఒక టైం బాక్స్ ఉంటుంది. అలాగే రెట్రోస్పెక్టివ్కి మ్యాక్సిమం టైం 3 hours, అది 1 month స్ప్రింట్ అయితే. 2 weeks స్ప్రింట్ అయితే 1.5 hour, 2 hours లేదా 1 hour అలా ప్లాన్ చేసుకోవచ్చు. 3 hours కంటే తక్కువ ప్లాన్ చేసుకుంటారు, మ్యాక్సిమం 3 hours. సో ద స్క్రమ్ మాస్టర్ ఎన్ష్యూర్స్ దట్ ద ఈవెంట్ టేక్స్ ప్లేస్ అండ్ ద అటెండెన్స్ అండర్స్టాండ్స్ ఇస్ పర్పస్. స్క్రమ్ మాస్టర్ ఇనిషియేట్ చేస్తారు. అసలు ఈ స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ అంటే ఏంటి, మనం ఏం డిస్కస్ చేస్తాము, ఎందుకు ఇది అనేది, దాని పర్పస్ మొత్తం తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందరికీ. సో మెయిన్ థింగ్, ద పర్పస్ ఆఫ్ రెట్రోస్పెక్టివ్ ఈజ్ ఇన్స్పెక్ట్ హౌ ద లాస్ట్ స్ప్రింట్ వెంట్ విత్ రిగార్డ్స్ టు పీపుల్, రిలేషన్షిప్స్, ప్రాసెస్ అండ్ టూల్స్. ఒక వర్క్ గురించే కాకుండా ఓవరాల్గా ఇదంతా కూడా డిస్కస్ చేస్తారు లాస్ట్ స్ప్రింట్లో జరిగినవన్నీ మొత్తం. ఇది ఎలా ఉంటుందంటే మనకి రెట్రోస్పెక్టివ్ మీటింగ్ స్క్రమ్ మాస్టరు ఒక ఆన్లైన్ టూల్లో, వైట్ బోర్డ్లో ఇట్లా మనకి ఉంటాయి చూడండి, బోర్డ్స్, స్టిక్కర్స్ ఉంటాయి కదా, అలాగా కార్డ్స్ లాగా పెడతారు. ఆ కార్డ్స్లో మనం ఒక్కొక్కరు మనం టైప్ చేయొచ్చు. మనకి మనం ఎవరైనా అప్రిషియేట్ చేయాలన్నా మన డెవలప్మెంట్ టీమ్ని, లేదా ఇంకేదైనా చేంజెస్ చేసుకోవచ్చు, ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలన్నా, ఈ స్ప్రింట్లో బాగా ఏం జరిగింది, నెక్స్ట్ స్ప్రింట్లో బాగా చేయాలంటే మనం ఇంకేదైనా ప్లాన్ చేయొచ్చా, ఇలాగ అందరూ ఇన్పుట్స్ ఇస్తారు. అందరికి ఒక్కొక్క కార్డ్ లాగా ఉంటుంది. ఓకే, ఆ కార్డులో మనం టైప్ చేస్తాం. అవన్నీ స్క్రమ్ మాస్టర్ లాస్ట్లో చదివి వాటిల్లో ఉన్నవి తీసుకొని, పాజిటివ్స్ తీసుకొని నెగిటివ్స్ గురించి డిస్కస్ చేసి, ఆ నెగిటివ్స్ నెక్స్ట్ స్ప్రింట్లో జరగకుండా చేసుకునేలాగా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి, దాంట్లో ఉన్న పాజిటివ్ పాయింట్స్ని నోట్ చేసుకొని అవి నెక్స్ట్ స్ప్రింట్లో ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూస్తారు. సో ఓవరాల్గా అది జరుగుతుంది. సో ఐడెంటిఫై అండ్ ఆర్డర్ ద మేజర్ ఐటమ్స్ దట్ వెంట్ వెల్ అండ్ పొటెన్షియల్ ఇంప్రూవ్మెంట్స్, ఇది చూసాం. క్రియేట్ ఎ ప్లాన్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఇంప్రూవ్మెంట్స్ టు ద వే ద స్క్రమ్ టీమ్ డస్ ఇట్స్ వర్క్. ఆల్రెడీ ఈ స్ప్రింట్లో అంతా పాజిటివ్గా జరిగింది, అంత ప్రోగ్రెస్ బాగుంది అంటే ఇదే కంటిన్యూ చేస్తాం నెక్స్ట్ స్ప్రింట్కి కూడా, అది కూడా బాగా వెళ్ళాలి కాబట్టి. So the Scrum Master encourages the Scrum team to improve within the Scrum process framework. It develops its development process and practices to make it more effective and enjoyable for the next sprint. Then, during each sprint retrospective, the Scrum team plans a way to increase the product quality and improving the work processes. Definition of done.
సో ఇది నేను ఎందుకంటే చదువుతున్నాను ఈ పాయింట్స్ అంటే మీకు ఇదే అర్థమవుతాయి రేపు ఇంటర్వ్యూస్లో కానీ లేదా ఎగ్జామ్ మీరు సర్టిఫికేషన్ ప్రొఫెషనల్ స్క్రమ్ మాస్టర్ చేయాలన్నా కూడా ఈ పాయింట్స్ ఈ స్ట్రక్చర్డ్ వే మీకు అర్థమైతే ఈజీగా ఉంటుందని నేను జస్ట్ పాయింట్స్ చదువుతున్నాను. ఓకే, సో బై ఎండ్ ఆఫ్ retrospective the scrum team should have identified improvements that will be implemented in the next sprint, what went well, what went not well, and any suggestions for start doing. సో ఇవి మెయిన్గా డిస్కస్ చేసేది స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్లో. వాట్ వెంట్ వెల్, బాగా ఏం చేసాం ఈ స్ప్రింట్లో, ఏం బాగా చేయలేకపోయాం, వాట్ వెంట్ నాట్ వెల్, ఏం చేయలేకపోయాం, ఇవి నెక్స్ట్ స్ప్రింట్లో అట్లీస్ట్ మనం చేయొచ్చు. సో దెన్ ఎనీ సజెషన్స్ ఫర్ స్టార్ట్ డూయింగ్, ఇవి కాకుండా ఇంకేమైనా కొత్తగా చేయడానికి ఏమైనా సజెషన్స్ ఇస్తారని ఎంటైర్ టీమ్ని అడుగుతారు స్క్రమ్ మాస్టర్. సో అందరు ఇన్పుట్స్ తీసుకొని కామన్గా ఉన్నవి లేదా మోస్ట్ యూస్ఫుల్వి మోస్ట్ వాల్యుబుల్వి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం నెక్స్ట్ స్ప్రింట్లో. ఓకే, గివింగ్ రేటింగ్ లైక్ హౌ ద స్ప్రింట్ వెంట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆర్ నాట్ లైక్ దట్ సంథింగ్. ఓకే, సో ఇవన్నీ డిస్కస్ చేస్తాం రెట్రోస్పెక్టివ్లో డీటెయిల్డ్గా. సో ఇవన్నీ చేసి ఇన్పుట్స్ తీసుకొని వీటిని ఇంప్లిమెంట్ చేయడం వల్ల నెక్స్ట్ స్ప్రింట్ అనేది ఇంకొంచెం పాజిటివ్గా ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సో అందుకని ఈవెంట్స్ అన్నీ జరుగుతాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్ప్రింట్ ఈవెంట్స్. ఓకే, నేను ఆ ఇమేజ్ ఒకసారి మీకు చూపిస్తాను మళ్ళీ. సో ఇక్కడ ప్రోడక్ట్ ఓనర్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్ రెడీ చేస్తే మనం ఇంకా ప్రోడక్ట్ బ్యాక్ ఇవి చూడలేదు, ఆర్టిఫాక్ట్స్ చూడలేదు. సో అవి కూడా చూసాక ఈ ఇమేజ్ ఇంకొంచెం మీకు ఈజీగా అర్థమవుతుంది. సో దట్ ఈజ్ అబౌట్ వాట్ ఈస్ దిస్ ఈవెంట్స్, స్ప్రింట్ ఈవెంట్స్ ఆర్ సెరమనీస్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ చూద్దాం, ఆర్టిఫాక్ట్స్ చూద్దాము. దాని తర్వాత మనం ఈ ఇమేజ్ మీరు ఈ ఫ్లో మొత్తం మీకు ఈజీగా అర్థమవుతుంది. వాట్ ఈస్ దిస్ వన్, ద స్క్రమ్ అనేది మీకు ఇంకొంచెం డీటెయిల్డ్గా అర్థమవుతుంది. ఓకే, సో యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ చేయండి మీకు నచ్చితే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, మేము క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.